తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న సుగంధ ద్రవ్యపు పంటల్లో పసుపు ఒకటి. మే జూన్ మాసాల్లో నాటుకున్న పైరు ప్రస్తుతం దుంప ఊరే దశలో ఉంది. ఈ దశలో దుంపకుళ్ళు, దుంప ఈగ, తాటాకు తెగుళ్ల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. వీటిని ప్రారంభంలోనే అరికట్టినట్లయితే మున్ముందు జరగబోయే నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. తాటాకు తెగులు నివారణ గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అధికంగా విస్తరించి ఉన్న ఉద్యాన పంటల్లో మనకి సుగంధ ద్రవ్య పంట అయిన పసుపు ముఖ్యమైనది. పసుపు పంటలో అయితే మొదటి నుండి ఆశించే దుంపకుళ్ళు, దుంప ఈగ, అలాగే మొక్క ఎదుగుదల సమయంలో, అలాగే దుంప ఎదుగుదల సమయంలో ఆశించే ఆకుమచ్చ తెగుళ్ళు చాలా ప్రభావితం చేస్తాయి. ఈ ఆకుమచ్చ తెగుళ్ళలో ముఖ్యంగా మర్రాక్ తెగులు. ఈ మర్రాక్ తెగులు అనేది చిన్న మచ్చలుగా ఏర్పడి అక్కడ నుంచి విస్తరించి పక్షి కన్నులా మారి పెద్ద మచ్చలుగా ఏర్పడి ఆకులంతా కూడా విస్తరిస్తుంటాయి. ఇది మనకి వాతావరణ మార్పులు అంటే అధిక ఉష్ణోగ్రత అలాగే అధిక తేమ శాతం ఉన్న సమయంలో ఈ తెగులు అనేది తొందరగా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణ చేసుకోవడానికి యాజమాన్య పద్ధతుల్లో పాటించాలి, అలాగే సస్యరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులకు విషయానికి వస్తే ఈ పసుపు అనేది, ఈ విత్తన శుద్ధి అనేది పాటించాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఈ శిలీంధ్రం యొక్క అవశేషాలు విత్తనం ద్వారా సంక్రమించకుండా ఉంటాయి. దానివల్ల ఎదుగుదల సమయంలో పంట నుంచి పంటకు అది విస్తరించకుండా ఉంటుంది. ప్రస్తుతము పంట అనేది ఎదుగుదల సమయంలో ఉంది. ఈ దుంప ఎదుగుదల సమయంలో ఈ ఆకుమచ్చ తెగులు వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి పిచికారీ మందులైన ప్రాపికోనజోల్ అనే మందును 1 నుంచి 2 ml లీటర్ నీటికి కలుపుకుని ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ఇది కాకపోతే అజాక్సిస్ట్రోబిన్ మరియు డైఫెన్కోనజోల్ కలిగిన మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే తెగులకు సంబంధించిన శిలీంధ్రాన్ని అరికట్టవచ్చు. దీంట్లో స్టిక్కర్ మనం కలుపుకుని దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ల మందు అనేది పూర్తిగా వ్యాప్తి చెంది దాని పనితనం బాగుంటుంది. అదేవిధంగా ఈ తెగుళ్ల మందు అనేది 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ మర్రాకు తెగులు అనేది సమర్థవంతంగా అరికట్టుకుని మనం మంచి పసుపు దిగుబడిని సాధించవచ్చు.